బాలీవుడ్ గ్రాండియర్ ఫిల్మ్ మిరాయికి టాలీవుడ్లో 1 ఛాలెంజ్ ఎదుర్కొంటే సరిపోతుంది. కానీ కోలీవుడ్లో మాత్రం ఇంచుమించు 10 మూవీస్తో పోటీ పడక తప్పేట్లు లేదు. అందులోనూ తనలాంటి ముగ్గురు యంగ్ అండ్ డైనమిక్ హీరోస్తో టగ్ ఆఫ్ వార్లో గెలవాల్సిన టైం. ఇంతకీ ఆ 3 స్టార్స్ ఎవరో లుక్కేద్దామా? హనుమాన్తో పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన తేజ సజ్జా నెక్స్ట్ మిరాయితో హిట్ కొట్టి స్టార్ ఇమేజ్ పదిలం చేసుకునేందుకు ట్రై చేస్తున్నాడు. టీజర్, ట్రైలర్ ఇంప్రెస్ అండ్ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తున్నాయి. కానీ ఘాటీకి లైన్ క్లియర్ చేసి కిష్కిందపురి డేట్కి షిఫ్ట్ అయి ఆ టీంకి ఝలక్కిచ్చింది. ఇక్కడుంటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ని ఢీకొంటే సరిపోతుంది. కానీ తమిళంలో ఇంచుమించు 10 సినిమాలను దాటుకొని నిలబడాల్సి ఉంటుంది. అందులోనూ ఈ బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ 3 చోటా ఫిల్మ్స్ కాంపిటీషన్ని తట్టుకోవాలి. డిఎన్ఏతో రీసెంట్గా డీసెంట్ హిట్ అందుకున్న అథర్వా నుండి వస్తున్న నెక్స్ట్ ఫిల్మ్ టనల్. దీన్ని తెలుగులో టనల్ పేరుతో డబ్ చేస్తున్నారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న టనల్ సెప్టెంబర్ 12న తమిళంలో రిలీజ్ కాబోతోంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ బ్లాక్ మెయిల్ మూవీ కూడా ఇదే డేట్ పై కర్చీఫ్ వేసింది. ఈ 2 సినిమాల ట్రైలర్స్ ఇంటెన్సిటీ క్రియేట్ చేస్తున్నాయి. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ అర్జున్ దాస్ హీరోగా నటిస్తున్న అప్కమింగ్ ఫిల్మ్ బాంబ్. శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్. డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రంగా తీర్చిదిద్దిన బాంబ్ ఈ ఫ్రైడేనే థియేటర్స్లోకి రాబోతోంది. ఇక వీటితో పాటు కుమార సంభవం, కాయల్, యోలో, మధురై 16, ఉరుత్తు లాంటి చిన్న చిత్కా చిత్రాలు ఓ 10 ఉన్నాయి. ఈ చిన్న సినిమాలను తట్టుకొని మిరాయి నిలబడాలి. చోటా సినిమానా భారీ బడ్జెట్ అయినా చివరికి కాంటెంట్ కీలకం కాబట్టి తమిళ ఆడియన్స్ ఏ బొమ్మకి హిట్ ఇస్తారో, తేజ సజ్జా ఎలాంటి రిజల్ట్స్ అందుకుంటారో ఈ ఫ్రైడే ఎవరిదవుతుందో చూడాలి. తన కోసం కూడా షారుఖ్ ఇంతగా కష్టపడి ఉండడేమో, కానీ కొడుకుని దర్శకుడిగా నిలబెట్టేందుకు భారీ ప్లానింగే రెడీ చేశాడు. ఫస్ట్ టైం మెగాఫోన్ పడుతున్న సన్ కోసం ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, బాలీవుడ్ స్టార్ కాస్ట్లో సగాన్ని పట్టి తెచ్చేశాడు. ఇందులో మన రాజమౌళి కూడా మెరిశాడండోయ్. బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేడు బాద్షాగా పేరు తెచ్చుకొని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న షారుఖ్ ఖాన్ నటనా వారసత్వాన్ని కూతురికిచ్చి కొడుకుకి దర్శకత్వ బాధ్యతలు అప్పగించాడు. డ్రగ్స్ కేసులో ఇరుక్కుని క్లీన్ చిట్తో బయటపడ్డ ఆర్యన్ ఖాన్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతూ హీరోగా కన్నా కెప్టెన్ ఆఫ్ ద షిప్ అయ్యేందుకే ప్లాన్ చేసుకున్నాడు. కొడుకు ఇష్టాలను కాదనలేని ఫాదర్ ఆర్యన్ని దర్శకుడిగా నిలబెట్టేందుకు బిగ్ స్కెచ్ రెడీ చేశాడు. బ్యాడ్ ఆఫ్ బాలీవుడ్ కోసం స్టార్స్ ని రంగంలోకి దింపాడు. ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతున్న బ్యాడ్ ఆఫ్ బాలీవుడ్ సెప్టెంబర్ 18న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. 7 ఎపిసోడ్స్ గా తీసుకొస్తున్న ఈ సిరీస్ లో బాబీ డియోల్, లక్ష్య, షాహీర్ మెయిన్ లీడ్స్. ఇది పేరుకి సిరీస్ అయినా ఓ భారీ సినిమానే ప్లాన్ చేశాడు షారుఖ్. ఓన్ నిర్మాణ సంస్థలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కోసం తనతో పాటు స్టార్ కాస్ట్ ని పట్టుకొచ్చాడు. సల్మాన్, అమీర్ ఖాన్, షారుఖ్ మాత్రమే కాకుండా అర్జున్ కపూర్, రాజ్ కుమార్ రావుతో పాటు కరణ్ జోహర్, మన రాజమౌళి కూడా అలా మెరిశారు. స్టోరీ విషయానికొస్తే హీరో కావాలని అనుకునే ఓ యువకుడు ఇండస్ట్రీలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు, అతడి ఎదుగుదలను అడ్డుకున్నదెవరు, ఎందుకు అనేది చూపించాడు. కొన్ని సీన్స్ చూస్తుంటే బీటౌన్ పై కౌంటర్ అటాకా అన్న డౌట్ కలగక మానదు. మొత్తానికి కొడుకు వెబ్ సిరీస్ కోసం స్టార్స్ ని నింపి ఈ లెవెల్లో స్కెచ్ వేసిన షారుఖ్ థియేటర్స్ బొమ్మ అయితే ఇంకెంతమందిని ప్లాన్ చేసేవాడో. ఎనీవే, పుత్రోత్సాహంతో పులికించిపోయేందుకు బాద్షా స్వయంగా రంగంలోకి దిగినట్లే కనిపిస్తోంది. షార్ట్ ఫిల్మ్స్ నుండి హీరోయిన్ మెటీరియల్ గా మారి ప్రూవ్ చేసుకుంటున్నారు కొంతమంది తెలుగు అమ్మాయిలు. ప్రియాంక నుండి వైష్ణవి చైతన్య వరకు యూట్యూబ్ లో ఫౌండేషన్ కోర్స్ చేసి వచ్చిన వాళ్ళే. వీరి ఇన్స్పిరేషన్ తో ఎంటర్ అయిన మరో లోకల్ గర్ల్ ప్రెజెంట్ యూత్ హార్ట్ థ్రోప్ గా మారింది. ఆ చిన్నదెవరో చూద్దామా? లిటిల్ హార్ట్స్ రీసెంట్లీ రిలీజ్ అయిన ఈ చిన్న సినిమాను ఆడియన్స్ పెద్ద మనసు చేసుకుని హిట్ చేశారు. మౌలి, శివాని నాకారం పెర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. 90s ఓటీటీ ఫిలిమ్స్ తో మెప్పించిన మౌలికి ఇదే ఫస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ సినిమాతోనే భారీ హిట్ కొట్టేశాడు యూత్ఫుల్ హీరో. కానీ శివాని నాగారంకు ఇది సెకండ్ ఫిలిం. అంతకుముందే అంబాజీపేట మ్యారేజ్ రూపంలో మంచి పెర్ఫార్మెన్స్ చూపించింది ఈ హైదరాబాదీ గర్ల్. షార్ట్ ఫిలిమ్స్ నుండి కెరీర్ స్టార్ట్ చేసిన శివాని నాగారం జాతి రత్నాలలో ఓ స్మాల్ క్యారెక్టర్లలో మెరిసింది. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ లో కాత్యాయనిగా కుర్రకారు మనసు దోచేస్తుంది. అనుష్క, శివకార్తికేయన్ లాంటి బిగ్గెస్ట్ స్టార్ తో పోటీగా దిగిన ఈ బొమ్మ 3 రోజుల్లో 12 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకుని బడ్జెట్ లో 200% రికవరీ చేసిందని టాక్. శివాని నాట్ ఓన్లీ యాక్టర్, మల్టీ టాలెంటర్ ఆల్సో. ఆమె క్లాసికల్ డాన్సర్, అంతేకాదు సాంగ్స్ కూడా అద్భుతంగా పాడుతుంది.
ఆరంభం అనే సినిమాలో సాంగ్ పాడింది శివాని. ఈ లెక్కన టాలీవుడ్ కు మరో తెలుగు టాలెంటెడ్ హీరోయిన్ దొరికేసినట్లే కనిపిస్తోంది. ప్రజెంట్ టాలీవుడ్ లో నయా సెన్సేషనల్ గర్ల్ గా అవతరించిన ఈ లోకల్ గర్ల్స్ మరోసారి సుహాస్ తో హే భగవాన్ చేస్తుంది. షార్ట్ ఫిలిమ్స్ తో బిజీ హీరోయిన్లుగా మారిన శ్రీగౌరి ప్రియ, వైష్ణవి చైతన్య సరసన నెక్స్ట్ ఈ భామ కూడా చేరుతుందేమో. బిగ్ హీరోలతో నటించే ఛాన్స్ కొల్లగొడుతుందేమో. లెట్స్ వెయిట్. తను వెడ్స్ మను 3 సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోయిందా? దర్శకుడికి ఓ నిర్మాణ సంస్థ అడ్డం తిరిగిందా? మొత్తం హక్కులు తమవేనంటూ నోటీసులు జారీ చేసిందా? ఓ సినిమా క్లైమాక్స్ మార్చడమే ఈ కాంట్రవర్సీకి కారణమా? బాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్ ఏంటి? బాలీవుడ్ తను వెడ్స్ మనుతో హిట్ పేర్గా మారారు కంగనా రనౌత్ అండ్ మాధవన్. 2011లో వచ్చిన ఈ ఫిలిమ్స్ కు సీక్వెల్ గా 2015లో తను వెడ్స్ మను రిటర్న్ అనే మూవీ వచ్చింది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ అందుకోవడంతో దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ తను వెడ్స్ మను 3కి ప్లాన్ చేశాడు. కంగనా క్వీన్ 2 కంప్లీట్ చేయగానే ఈ ప్రాజెక్ట్ కి షిఫ్ట్ కావాల్సి ఉంది. కానీ ఈ సినిమా తాత్కాలికంగా ఆగిపోయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. తను వెడ్స్ మను సినిమాకు సంబంధించిన హక్కులన్నీ తమవేనంటూ తమ అనుమతి లేకుండా సీక్వెల్స్ ప్లాన్ చేయకూడదని ఆనంద్ ఎల్ రాయ్ కి ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈరోస్ ఇంటర్నేషనల్ నోటీసులు జారీ చేసినట్లు నార్త్ బెల్ట్ లో టాక్ వినిపిస్తోంది. అయితే దర్శకుడు ఈ రోజుకు మధ్య విభేదాలకు కారణమైంది రంజానా రీ రిలీజ్ అని తెలుస్తోంది. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన రంజానాను ఈరోస్ ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూట్ చేసింది. అయితే రీసెంట్లీ ఈ సినిమాను రీ రిలీజ్ చేశారు. హిందీలో క్లైమాక్స్ యాజ్ టీజ్ గా ఉంచేస్తే తమిళంలో ఏఐ టెక్నాలజీ వినియోగించి మార్చేశారు. దీనిపై హీరో ధనుష్ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ ఘాటుగా స్పందించారు. ఇది మంచి పరిణామం కాదు అంటూ బహిరంగంగా తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇదే పర్సనల్ గా తీసుకున్న ఈరోస్ ఇంటర్నేషనల్ ఇప్పుడు తను వెడ్స్ మను 3కి ఇలా లింక్ చేసి ప్రాజెక్టుపై అడుగు ముందుకు పడకుండా నోటీసులు ఇచ్చిందని బస్. కంగనా మాధవన్ తిరిగి నటించే ఛాన్స్ ఉందా అనేది తేలడానికి ఇంకొంచెం టైం పట్టేట్టుగానే కనిపిస్తోంది. మొన్న నువ్వుంటే చాలే అంటూ లిరిసిస్ట్ గా అవతారమెత్తిన రామ్ ఇప్పుడు గాత్రాన్ని సరిచేసి సాంగ్ ఆలపించాడు. ఇక శివకార్తికేయన్ పరాశక్తిలో టాలీవుడ్ స్టార్ హీరో నటించబోతున్నారట. మరిన్ని సినీ అప్డేట్స్ ఈ ఫిల్మీ రౌండప్ లో చూసేద్దాం. రామ్ పోతునేనిలో టాలెంట్స్ ఒక్కొక్కటిగా తన్నుకుంటూ బయటకు వచ్చేస్తున్నాయి. మొన్న లిరిసిస్ట్ గా మారి నువ్వుంటే చాలే అనే లవ్ సాంగ్ లిఖిస్తే ఇప్పుడు సింగర్ గా టెస్ట్ చేసుకుంటున్నాడు. ఆంధ్ర కింగ్ తాలూకాలో పప్పీ షేమ్ సాంగ్ ఆలపించాడు ర్యాపో. మహేష్ బాబు దర్శకత్వంలో వస్తున్న ఈ ఫిల్మ్లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ కాగా భూపేంద్ర కీ రోల్ ప్లే చేస్తున్నారు. నవంబర్ 28న థియేటర్స్లోకి రాబోతోంది ఆంధ్ర కింగ్ తాలూకా. శివకార్తికేయన్ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫిల్మ్ పరాశక్తి. అథర్వ, జయం రవి, శ్రీలీల మెయిన్ లీడ్స్. ఇందులో రానా కూడా నటిస్తున్నారని రూమర్స్ వచ్చాయి. ఆ మధ్యలో సెట్స్లో రానా సందడి చేసిన వీడియో కూడా లీక్ కాగా అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చాడు శివకార్తికేయన్. సైమా అవార్డ్స్ వేదికగా ఈ మ్యాటర్ లీక్ చేశాడు. కోలీవుడ్ లో భారీ మల్టీ స్టారర్ ఫిల్మ్ తెరకెక్కబోతోంది. తలైవా రజనీకాంత్, ఉలగ నాయగన్ కమల్ హాసన్ రీయూనిట్ కాబోతున్నారు. 46 ఏళ్ల తర్వాత ఈ స్టార్స్ నటించబోతున్నారు. రజనీ తాను కలిసి నటించబోతున్నట్లు కమల్ రీసెంట్ గా అనౌన్స్ చేశారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ మూవీ ఉండొచ్చని టాక్. ఈ న్యూస్ తో ఫ్యాన్స్ 1000 crore మూవీ లోడింగ్ అంటూ హ్యాపీనెస్ వ్యక్తం చేస్తున్నారు.